నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జనవరి 18వ తారీఖున ఆదివారం అమావాస్య వచ్చింది. అలాగే ఆ రోజు నుండి పంచగ్రహ కూటమి ఆ రోజున. సో దీనివల్ల చాలా చెడు ప్రభావం ఉంటుందని ఎంతోమంది చెప్తూ వస్తున్నారు గురుగారు. సో మనం చూస్తే కనుక మీరు రాసులకు ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పారు. సో ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి ఈ పరిస్థితులు అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మనం చేంజెస్ని చూస్తాము, అలానే మన దేశ భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో ఈ పంచగ్రహ కూటమి వల్ల ఒకసారి తెలియజేస్తారా గురుగారు? ఇక్కడ మనము చూడాల్సింది ఒకటి ఏంటంటే పంచగ్రహ కూటమి అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు 1.5 year 2 years ఒకసారి ఏదో ఒక రాశిలో పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మకర రాశిలో పంచగ్రహ కూటమి రావటం ఒక విశిష్టత. దానితో పాటు అమావాస్య ఆదివారం కూడా ఈ మకర రాశిలోనే సంచరిస్తూ ఉన్నాయి. దానితో పాటు రెండో స్థానంలో రాహువు, ఇక్కడ కుంభరాశిలో రాహువు, మూడో స్థానంలో ఇక్కడ మకర రాశిని చూసుకుంటే మూడో స్థానం అవుతుంది మీనరాశి, అక్కడ వచ్చే శని భగవానుడు. ఇక్కడ రాసుల్ని చూసుకొని ఈ గ్రహస్థాయిని చూసుకుంటే ఖచ్చితంగా మన ప్రపంచానికి కూడా చెప్పొచ్చు, దేశం ఒకటే కాదు ప్రపంచ స్థాయి కూడా చెప్పుకున్నట్టయితే కనుక చాలా చాలా రకాలైనటువంటి విపత్తులు మనం చూడాల్సి వస్తుంది, ఖచ్చితంగా చవి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే దేశాన్ని పాలించేటువంటి పెద్ద పెద్ద నాయకులకి ఖచ్చితంగా కీడు జరిగేటువంటి యోచన కల్పిస్తుంది. ఎన్నడూ ఊహించలేనటువంటి విధంగా మనకి కీడు ఇప్పుడు నిద్రలేస్తే ఏ వినాల్సి వస్తుందో అనేటువంటి మనం ఊహించాం. అరే ఇలా జరుగుతుందా, ఇలా ఉందా అనేటువంటి ఛాయలు కూడా మనకి కనిపించేటువంటి విధానం. మనిషి మీద ఇంకొక మనిషికి వ్యతిరేకత, మనిషి మీద ఇంకొక మనిషికి వ్యతిరేకత ఒకటే కాదండి, స్వార్థం, నేను బతికితే చాలు అనే స్వార్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పొచ్చు ఒకటి. ఇప్పుడు మనకి అమెరికా తీసుకోండి. ఇప్పుడు మనకి విదేశాల్లో ఉన్నట్టు అమెరికా ట్రంప్ గారు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ఇతని విషయం తీసుకుంటే పంచగ్రహ కూటకి రాకముందే అతని మైండ్ సెట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వారి విరు దేశమైనటువంటి పక్క దేశం నుంచి ఒక ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేశాడు. అవును. ఇక్కడ అతను మనకి ఛాలెంజ్ చేస్తున్నారు భారతదేశానికి. ఏం చేస్తున్నాడండి, నా క్రూడ్ ఆయిల్స్ కానీ కొనకపోతే మీకు సుంకం అనేది ట్యాక్సేషన్ అనేది ఎక్కువ చేస్తానని మన భారతదేశాన్ని కూడా బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజున. అంటే తన దగ్గర వ్యాపారం చేసుకునే వస్తువు లేదు, తన దగ్గర వనరు లేదు, వనరిచ్చేటువంటి దేశం వాళ్ళని నేల చేసేసాడు. అంటే కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పెట్టుకున్నాడు నాకే అమ్మాలని. ఇక్కడ వారికి ఇచ్చినది విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, లేకపోతే ట్యాక్స్ పెంచుతా అని చెప్తున్నాడు. మైండ్ సెట్ చూసారు ఇప్పటికే ఎంత స్వార్థంతో ఉన్నారో. అలాంటి స్వార్థాలు ఇంకా మనము ఇది 0%. అలాంటి స్వార్థాలు మనకి ఫ్రెండ్లీగా ఉంటూనే అన్నం పెట్టి కత్తితో పొడుస్తారు వెనక నుంచి, వెన్నుపోటు అంటారు. ఇలాంటి మనము కూడా మనకి ఈ సంవత్సరం అయితే చాలా చూస్తామండి. సంవత్సరం ఈ యొక్క ఇబ్బంది అనేది, ఈ గ్రహస్థాయి అనేది, ఈ యొక్క అమావాస్య అనేది చాలా ఇబ్బంది కలిగించేటువంటి అమావాస్య. అంటే అందులో భయభ్రాంతులు అవ్వాల్సింది ఏం లేదు. ఇక ప్రభుత్వ సంబంధించినటువంటి వాళ్ళైతే పెద్ద పెద్ద తలకాయలందరికీ కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు రావటము, క్షీణించడము, రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా అతలావికుతలం అవ్వటము, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాము. ఇకపోతే మకర రాశిలో ఏర్పడేటువంటి అమావాస్య కాబట్టి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ అవటము, అగ్నికి సంబంధించినటువంటి యాక్సిడెంట్లు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మారుపడిపోవటము, హైజాక్ అవ్వటము, హిప్నాటిజాలు ఎక్కువ అవటము, ఒక మనిషి మీద ఇంకో మనిషికి ఒకప్పుడు ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మనవాళ్ళు, సంతృప్తి భావము, స్వభావితము ఇవి ఉండేవి, జాలి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు హిప్నాటిజము, బ్లాక్ మ్యాజిక్, వశీకరణము, బాగలముక్కి ఇలా ఎక్కువైపోతాయి. చేసేటువంటి గురువులు, దొంగ స్వాములు ఎక్కువైపోతారు, గురువులు ఎక్కువైపోతారు, అబద్ధానికి దగ్గరైపోతారు జనం అందరూ. ఇవన్నీ కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల, ఈ జనవరి మాసం 18వ తారీఖు ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి వల్ల కనిపిస్తుంటుంది. ఆల్రెడీ ఈ వీక్లోనే మనం చూస్తే కనుక ఓఎన్జీసీ దగ్గర బ్లాస్ట్ కూడా జరిగింది కదా, గ్యాస్ లీక్ అయి బ్లాస్ట్ జరిగింది గురుగారు. కాకపోతే ప్రాణ నష్టం అయితే లేదనుకుంటా, 500 దాకా కొబ్బరి చెట్లు తగిలిపడిపోయాయి అన్నారు. అవును, అట్లానే మనకి ఏమవుద్దంటే ఇలాంటి పంచగ్రహ కూటమి రావటం తప్పేం లేదు. కానీ ఇలాంటి పంచగ్రహ కూటమి అనేది కొంచెం మన దేశానికే కాదు, ఒక ప్రపంచానికి కూడా ఒక రకమైనటువంటిగా మనం తెలియచేయవచ్చు. ప్రేమానురాగాలు అయితే ఖచ్చితంగా తగ్గుతాయండి, ఆప్యాయత అనురాగాలు తగ్గుతాయి, భార్యాభర్తల మధ్యన బంధం అనేది కూడా తగ్గుతుంది. లేనటువంటి అబద్ధాలకి నిజమని నమ్ముతారు, చూసిందే నిజం అనుకుంటారు. కాబట్టి మోసానికి దగ్గరైపోతారు అందరూ, ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు. ఈ పంచగ్రహ కూటమి మైండ్ సెట్ని మార్చేస్తూ ఉంది. అంటే మీరు
ఒక సినిమా ఉంటుంది జమ్మగడి పంబ అని, అదే విధంగా అవ్వచ్చు. అమ్మాయి ఇష్టపడతాం, అబ్బాయిని అబ్బాయి ఇష్టపడతాం. ఇలాంటివి కూడా మనం చాలా వరకు ఇలాంటి అన్యాయాలు కూడా చూడాల్సి వస్తుంది. ఇకపోతే ప్రయాణం చేసి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చేదాకా కూడా ఇక నక్సెస్లోగా తిరిగి వచ్చిన తర్వాతనే మనం వచ్చాడనుకోవాలి. ఎక్కడ ఏమవుతుందో తెలియదు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి రావు. కాబట్టి పెద్దగా పారిశ్రామికవేత్తలకు కూడా చాలా ఇబ్బందులు కలిగేలా ఉన్నాయి, చాలామందికి కేసులు వచ్చేలా ఉన్నాయి. చాలామంది కూడా ప్రపంచ స్థాయిలో కూడా ఎంతోమంది ఆ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా కుప్పకూలేటువంటి ఇదైతే కనిపిస్తూ ఉంది. అలానే మనకి ఈ యొక్క తత్వం ఏదైతే ఉందో, ఒకటి ఎక్కువ చేస్తారు కదా గురుగారు, వాళ్ళకి ఎలా ఉందంటారు? షేర్స్ అనేది అప్ అండ్ డౌన్గానే ఉంటాయండి. కాకపోతే చాలామంది నష్టపోయే వాళ్ళు కనిపిస్తున్నారు. మరొకటి నిరుద్యోగ శాతం ఎక్కువైతే ఉంది. మన ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి ఎన్నో లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తున్నానని, కానీ లక్షల మంది కనిపిస్తున్నారు కానీ కోట్ల మంది నిరుద్యోగులు అయిపోతున్నారు. కానీ ఏ టెక్నాలజీ చాలా ఎక్కువైపోతుంది, మన సర్వోనింగ్ మనం నమ్మలేని పరిస్థితి ఏర్పడద్దు. ఇవన్నీ కూడా పంచగ్రహ కూటమి వలనే. చాట్లెట్లు పడిపోవటం కానీ. విదేశాల్లో ఉన్న మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? ఎవరికి కూడా బాలేని పరిస్థితి, ఎవరికి కూడా బాలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఆగస్టు వరకు కనిపిస్తూ ఉందండి. ఆగస్టు వరకు ఎక్కువ ఉందంట, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇంకా అంతమించి చేసేదేమి ఉండదండి. ఈ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా 6 మాసాల నుంచి 8 మాసాల వరకు అయితే ఇది ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. కాకపోతే మన దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం చాలా ఎక్కువ ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సెక్యూరిటీస్ పెంచుకుంటూ ఉండాలి. మన దేశ నాయకులు అయితే, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వారికైతే మాత్రం ఖచ్చితంగా ముప్పు ఉంది అని చెప్పొచ్చు ఈ పంచగ్రహ కూటమి వల్ల. ఇకపోతే స్వస్యశ్యామలంగా ఉండాలని అందరి కోరిక కాబట్టి వారికి కొంతమేర పరిహారం అయితే మనం చెప్పాల్సి వస్తుంది. దీనికి పరిహార నిమిత్తంగా ఏం చేయాలంటే కనుక ఎక్కువ పరదేశాలతో కానీ విదేశీయులతో కానీ ఎవరితోనైనా వాదాలు పెట్టుకోకూడదు, ఎక్కువగా వ్యత్యాసంగా చూడకూడదు, ఇంకొకరిని దూషిగా మాట్లాడకూడదు. నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి తత్వానికి తగ్గించుకోవాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన శాంతమూర్తులుగా ఉండాలి. భారతదేశంలో మనకి భారత మాత ఎలా ఉంటుందో అదే విధంగా ఉండాలి. మన తెలంగాణకు ఒక మాత, ఆంధ్రాకు ఒక మాత ఉండదు. భారత మాత అంటే భూమాత. అలానే విగ్రహాలు మార్చినంత మాత్రాన మాతలు మారరు. కాబట్టి అదందరూ తెలియజేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి అన్ని రకాలుగా చవి చూసుకోవాలి. నువ్వెంత అంటే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే తలెత్తుతాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన. కాబట్టి ఈ యొక్క దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందులో మనమందరం బాగుండాలి అనుకునేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవాలి, అలానే అశ్వమేధ యాగం చేసుకోవాలి, చండీ హోమం చేసుకోవాలి. అలా చేసుకొని దేశానికైనా మంచి పథకాలు తీసుకొని వస్తే ప్రజలు బాగుపడతారు, బాగుంటుంది. అలానే తెలియనటువంటి వైరస్లు వచ్చేలా ఉన్నాయి, రిలేషన్షిప్లో ఎక్కువగా ఇబ్బందులు పడేలా ఉన్నారు. మన ప్రభుత్వాలు కూడా కొన్ని రకాల జీవోలు తీసుకురావాలి, కొన్నిటి వాటి మీద ఉక్కుపాదం మోపాలి. మేజర్గా సగ ప్రభుత్వాలు కాదు, సగం గురువుజీల ద్వారా కూడా చెడిపోయేటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటి గురువుజీలను కూడా చాప కింద నీరులాగా ఉంటున్నారు. వాళ్ళని కూడా వెలుగెత్తి చూపించి వారిని కూడా ఏదో రకమైనటువంటి చొరవ చేసుకోవాలి. ప్రభుత్వాలు చొరవ చేసుకుంటేనే ఈ పంచగ్రహ కూటమి నుంచి ఇదవుతుంది. ప్రతి ఆలయంలో కూడా చెడు అనే తత్వాన్ని వదిలివేయాలి, స్వార్థం అనే తత్వాన్ని వదిలివేయాలి. ప్రాచుర్యం చెందినటువంటి ఆలయాలు ప్రజల కోసమే అనుకోవాలి. ఇలాంటి ముక్కుబడితనంగా చేసుకోకూడదు. అలానే ఆలయంలో కూడా కొన్ని నియమాలు తీసుకొని రావాలి. అక్కడ ఏమవుద్దంటే స్వార్థం కొంది విఐపి టికెట్స్, దర్శనానికి సర్వదర్శనం లేకుండా ప్రత్యేక దర్శనాలు ఇలాంటివి కూడా తీసేసుకోవాలి. ప్రజల వద్దకే ఆలయం కాదు, ఆలయం వద్దకే ప్రజలు వస్తారు. కాబట్టి వీరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చూసుకుంటుండాలి. ఇవన్నీ కూడా దీనికి పంచగ్రహ కూటమికి సంబంధం ఏంటండి? ఇవన్నీ మంచి పనులు. ఇవన్నీ చేస్తే పంచగ్రహ కూటమి కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నమాట. మరొకటి మకర రాశిలో ఏర్పడుతుంది కాబట్టి భూకంపాలు, అలానే సునామీలు ఇలాంటివి కూడా ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. అదేంటంటే వాయుతత్వంతో మనకి కనిపిస్తుంది. కాబట్టి వాయుతత్వం అంటే ఏంటంటే గాలి ఎటు సోకుతుందో తెలియదు, మనకు గాలి కనపడదు కదండి. మనము దక్షిణ వైపు నుంచి సోకుతుంది అన్నప్పుడే ఉత్తరం వైపుకి వచ్చేస్తుంది, కానీ గాలి లేకుండా మానవ జీవనం లేదు. కాబట్టి అలాంటి గాలిని కలుషితం చేస్తున్నారు ఈ రోజున. అలాంటివన్నీ కూడా చవి చూసుకుంటుండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా మనకి కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకుంటేనే మన ప్రపంచంలో మన భారతదేశం అనేది నిలబడుతుంది. కాబట్టి ఇలాంటి పంచగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల వద్ద ఇలాంటి హోమాలు, యజ్ఞాలు, జపాలు చేయిస్తే కనుక ఖచ్చితంగా ఈ పంచగ్రహ కూటమి నుంచి ఇబ్బంది పడే లేకుండా ఉంటుంది. మరొకటి, ఏ ఇంటికి ఆ ఇంటికి ఎవరికి వారే రాజు.
కాబట్టి ఇది మానవులు మన మామూలుగా కామన్ పీపుల్ గురించి అయితే కనుక ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఎవరైనా వారి సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళేసి వారికి నచ్చినటువంటి పూజలు చేసుకుంటూ దేవుని అనుగ్రహంలో ఉండాలి. గురువుని నమ్మకూడదు, గురువుకి పాద సేవలు చేయకూడదు. గురువు అంటే కేవలం ఉపదేశం చేసేవారు. పలానా దగ్గర ఆలయం ఉంది వెళ్ళండి, అది గురువు. నేనే దేవుణ్ణి నాకు మొక్కండి, ఇది గురువు కాదు, స్వార్థం. కాబట్టి అలాంటి గురువుల దగ్గర నమ్మి అలాంటి గురువులు రోజుకు 100 మంది పుట్టుకొస్తున్నారు, వాళ్ళతో అవసరం లేదు. ఆలయాన్ని నమ్ముకోండి, ఆలయంలో ఉండేటువంటి దేవుణ్ణి నమ్మండి. అలాంటి వాళ్ళ దగ్గరికి ఆలయానికి వెళ్ళేసి మీకు నచ్చినటువంటిది అక్కడ ప్రాంతీయ ఆచారం, అక్కడ ఉండేటువంటి ఆలయ ఆచార ప్రకారంగా యజ్ఞ యాగ హోమ జప తప దానాలు చేసుకునే కూడా మనకి పుణ్యకాలం అని చెప్పొచ్చు. ఇవన్నీ ఇలాంటివన్నీ అంటే సామాన్య ప్రజలు అలా చేయలేరు కదా. సో నిత్యం ఇంట్లో మనం ఏమన్నా దైవారాధన అలా చేసుకుంటే కొంచెం ఏమన్నా పరిహారం ఉంటుందా గురుగారు? ముఖ్యంగా ఈ పంచగ్రహి కూటమి రోజునైతే కనుక అందరూ కూడా ఈ యొక్క ధాన్యాలు ఉంటాయి, నవధాన్యాలు అని ఉంటాయి. అలానే స్ప్రౌట్స్ అని ఉంటుంది. స్ప్రౌట్స్లో మనకి మొలకెత్తిన గింజలు, పెసలు, అలానే మనకి సజ్జలు ఉంటాయి, పల్లీలు ఉంటాయి, క్యారెట్, బీట్రూట్, ఇలాంటివి డైరెక్ట్గా తినేటువంటి కొన్ని రకాల ధాన్యాలు ఉంటాయి. నానపోసుకొని శనగలు ఉంటాయి. ఇవన్నీ కూడా నానపోసుకొని ముందు రోజున ఆ మరుసటి రోజు అమావాస్య రోజు 18వ తారీఖు రోజున వాటిని ఒక కాటన్ క్లాత్ వేసి ముడి కట్టితే కనుక ఒక 1 అవర్ ఉంచితే చిన్న చిన్న మొలకలు ఎత్తుతాయి. అవి ఏదైనా ఇష్టదైవం ఇంట్లో పూజించుకున్నటువంటి మందిరంలో కనుక అవి అక్కడ పెట్టేసుకోవాలి. దాని నైవేద్యం పెట్టుకొని ఆ నైవేద్యాన్ని కనుక అందరూ స్వీకరించుకోవాలి. బయటికి పోకూడదు, బయట ఎవరికి ఇవ్వకూడదు. ఇంట్లో వారికి ఆ నైవేద్యం తిన్నట్టయితే కనుక మనకి గ్రహకూటమి ఏదైతే ఉందో దాని నుంచి ఏర్పడే చెడు దృష్టి నుంచి బయటపడతాం. అలానే ఎండు కొబ్బరి, అలానే బెల్లము, అలానే చలిబిడి, ఈ 3 కూడా నైవేద్యం పెట్టుకుంటే కనుక ఈ అమావాస్యకి వీరు అంటే ద్వాదశ రాసుల వారు, 27 నక్షత్ర వారు, అలానే ఈ ద్వాదశ రాసులు తెలియనటువంటి నామనక్షత్ర వారు ప్రతి ఒక్కరు కూడా మతంతో సంబంధం లేకుండా అందరూ కూడా వారి వారి ఆలయాల వద్ద వారి వారి గురువుల వద్ద కూడా, ఈ గురువులు అంటే ఇప్పుడు మానవులు తిరిగేటువంటి గురువులు కాదు, సాయిబాబా గారు కావచ్చు, యేసుప్రభు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి నైవేద్యం పెట్టినట్టయితే కనుక వారికి ఆ గ్రహకూటమి అనేది ఎక్కువగా వారికి ఏర్పడదు. కాబట్టి ఆ రోజున పెందలాడి భుజిస్తే మంచిది. ఆ రోజున గ్రహణాన్ని పట్టినప్పుడు ఎలా అయితే ఉంటామో అదే విధంగా ఆ రోజున 7-8 లోపు భుజించాలి. నూనెకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా తినకపోతే చాలా మంచిది. ఆవిరి ఇచ్చినటువంటి వస్తువులు తింటే చాలా మంచిది. ఇక ప్రతిరోజు కూడా వారు పాలు కాగి చల్లార్చి దాంట్లోనే తేనె వేసి కుంకుమ పువ్వు వేసి అమ్మవారికి కానీ స్వామివారికి కానీ నైవేద్యం పెట్టినట్టయితే వారికి ఈ వారం రోజులు పెట్టుకుంటే మంచిది. ఈ 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఇదే రకమైన నైవేద్యం పెట్టుకుంటే కనుక వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ గ్రహాల యొక్క కూటమి నుంచి ఏర్పడేటువంటి చెడు ఏదైతే ఉందో అది తొలగిపోయేదానికైతే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికైతే ఆస్కారం ఉంటుంది. అలాగే గురుగారు. సో విన్నారు కదా, పంచగ్రహ కూటమి వల్ల ఎవరికి ఎలా ఉంటుందో గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. మీరు కనుక ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.